బి డిసైడెడ్ విత్ ద మెజారిటీ ఓట్. అది ఫండమెంటల్. మీకు మనం చూస్తూ ఉంటాం అసెంబ్లీలో ఇప్పుడు 11 మందే ఉన్నారు అసెంబ్లీలో, కానీ స్పీకర్ ఖచ్చితంగా బిల్లు పాస్ చేసేటప్పుడు సేస్ ఐస్ హ్యావ్ ఇట్ ఆర్ నో హ్యావ్ ఇట్ అని అడిగితే ఐస్ అనగానే అందరూ ఐస్కి ఎస్ అన్న వాళ్ళని లెక్కేసినట్టుగా ప్రకటించి ఇదిగో ఐస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ బిల్లు పాస్ అయింది కాబట్టి పాస్ అయినట్టుగా ప్రకటిస్తున్నాం. ఎందుకు అందరూ తెలుగుదేశం వాళ్ళే అసెంబ్లీలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ తతంగం ఎందుకు? ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళట్లేదు, కానీ అది జరిగి తీరాలి. అది కాన్స్టిట్యూషనల్గా ఆర్టికల్ 100 జరిగి తీరాలి అని చెప్తే అది జరగలేదు. మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ అయినప్పుడు అందరూ అడుగుతూనే ఉన్నారు, అమ్మా డివిజన్ పెట్టండి, ఎంతమంది అనుకూలమో ఎంతమంది కాదో డిసైడ్ చేయండి. ఒక్కడు అడిగినా సరే, ఒక్కడు చెయ్యెత్తినా డివిజన్ పెట్టి తీరాలి. అది కాన్స్టిట్యూషన్. పెట్టలేదు డివిజను. ఇది కూడా క్వశ్చన్ చేయకపోతే ఏదో నా కంఠశోషణ ఉంది, కానీ మనకు ఎవడైనా ఏమైనా ఎందుకైనా ఎందుకు ఇస్తాడు అసలు? మనం అడుగుతుంటే తీసి పక్కన పెడతారు. ఇది అనేక సార్లు ఈసారి పవన్ కళ్యాణ్ గారు అనగానే, అందుకనే లాస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్పాను, ఇప్పుడు ఆయనే ఆశాజ్యోతి అని. ఆశాజ్యోతి రాష్ట్రానికి కాదు, ఈ కేసుకి. ఎందుకంటే ఈ కేసు విషయంలో ఆయన చాలా అనుకూలంగా స్పందించాడు. ఆయన స్వయంగా మీటింగ్కి వచ్చాడు. నేను నిజానికి ఆయన్ని పిలవాలా, ఆయన వస్తాడన్న ఏర్పాట్లు కూడా చేసుకోవాలా మేము. ఎందుకంటే ఆయన రాగానే మొత్తం హోటల్ అంతా జనంతో నిండిపోయింది, బయటంతా జనం. ఆయన సెలబ్రిటీ, విపరీతంగా జనం వచ్చేసారు. ఆయన వస్తారని ఎక్స్పెక్ట్ చేయలే, ఎవరో ఒకరిని పంపుతారనుకున్నాను, కానీ ఆయన నేనే వస్తున్నానని చెప్పి ఆ మీటింగ్కి వచ్చారు. దానివల్ల మీటింగ్ క్రెడిబిలిటీ కూడా చాలా పెరిగింది. ఈవేళ నేను పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది, ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా అభ్యంతరం లేదని చెప్పాడు. నాకు అభ్యంతరం లేదు కాదు, ఆయన స్టన్ అయిపోయాడు నేను వివరిస్తుంటే. నేను అల్లుబాబి చెరుకూరు రామారావు వెళ్ళాం. మేము వెళ్ళి సీఎం గారితో గంట సేపు కూర్చున్నాం. ఆ రోజు సీఎం గారితో చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ మళ్ళీ ఆయన సీఎం అయ్యాడు. మరి ఎందుకు ఈ అడగటానికి ఏ రకమైన ఆబ్లిగేషన్ అడ్డొస్తుందో నాకు అర్థం అవట్లే. ఒక్కసారి ఆ కోర్టులో కేసు కనుక, ఎందుకంటే ఈ చరిత్రలో నిలబడిపోతుంది. ఆంధ్ర వాళ్ళని బయటికి గంటేసి బిల్లు పాస్ అయిందని ప్రకటించారు, మీరు కూడా మాట్లాడడం ఏంట అని డైరెక్ట్ మోడీ గారు ఈయన పార్లమెంట్, రాజ్యసభలో, లోక్సభలో అంటుంటే అయినా మన తరఫున ఎవడో మాట్లాడకపోతే ఈవేళ మీ మీద ఆధారపడి ప్రభుత్వం ఉంది అక్కడ. ఏముంది దీనివల్ల? బీజేపీ వాళ్ళకి వచ్చిన నష్టమే లేదు, ఎందుకంటే వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు. ఎందుకని మరి దీన్ని పెద్ద విషయంగా తీసుకోవట్లేదు నాకు అర్థం లేదు. కానీ చరిత్రలో నిలబడిపోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి ఉద్యమం, అసమైక్యం అంతా ఉత్తిది, ఏమీ లేదు. ఆఖరికి ఎంపీలందరినీ బయటికి గంటేసి పాస్ అయిందిరా అని పాస్ అవ్వకుండానే ప్రకటించిన అడిగే నాదుడే లేడు. అప్పుడే 11 ఏళ్ళు అయిపోయింది అన్నది ఈవేళ రాకపోవచ్చు, కానీ రేపు మీ అందరికీ కూడా మాయను మచ్చ అవుతుంది. దయచేసి దీని విషయంలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద తీసుకోండి అని చెప్పడానికి ఈవేళ సిగ్నిఫికెంట్గా మే 5 కాబట్టి ఈవేళ సిగ్నిఫికెంట్గా పెట్టడం జరిగింది.